కని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను. అమ్మో, ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటావా? కానీ మరి శ్రీ మహావిష్ణువు అంటే చాలా మూర్తులుగా ఉన్నారు, ఇందులో నువ్వే మూర్తిని చేసుకుంటావన్నారు ఆయన. అంటే ఆవిడంది ఎన్ని రకాలుగా అలా ఉన్నారో ఒకసారి పిలవండి చూస్తానంది ఆవిడ. అంటే అందుకనిట ఆయన పెరియాళ్వారని పిలిచింది. ఆయన అక్కడ కూర్చుని పర్ణశాలలో ఒక్కొక్క శ్లోకం చదివారట. 105 క్షేత్రాల్లో ఉన్న స్వాముల్ని వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇది ఇది ఆయన శక్తి. 105 మూర్తుల్ని తీసుకొచ్చి నించోపెట్టారు. నించోపెట్టి నీకెవరిని చేసుకుంటావమ్మా అని అడిగారు. అడిగితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఆవిడికి బాగా నచ్చాడు. ఈయన్ని చేసుకుంటాను నాన్నగారు అందిట. అంటే మిగిలిన వాళ్ళని ఏమనుకోకండి స్వామి, మా అమ్మాయి ఇన్ని మెచ్చుకుందంటే, అయ్యో ప్రతిబింబంలాగా నేనే కదయా 105 మూర్తులుగా ఉన్నది, ఏకస్వమేవ బహుధా భవభాసిలోకే, ఆయనే కదా ఉన్న ఒక్క ఆత్మేగా ఇన్ని రకాలుగా కనపడాలి అని